148వ కీర్తనలో మనం చూస్తే మొదటి వచనం నుంచి 5 వచనాలకి ఏం చూస్తూ వచ్చాం మనం. మొదటి వచనంలో మనం చూసుకుంటూ వెళ్తే ఆకాశవాసులు యెహోవాను స్తుతించడనే మాట మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఉన్నత స్థలముల నివాసులు, తర్వాత ఇంకా దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించండి, తర్వాత సైన్యాలు, సూర్యచంద్రులు ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. ఈ 5 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ మనుషుడు అనేవాడు కనిపించట్లా, కేవలం సృష్టి మాత్రమే కనిపిస్తూ ఉంది. ఈ 11 వచనాలు మనం చూసినప్పుడు అప్పుడు భూరాజులు, సమస్త ప్రజలు, భూమి మీద ఉన్న అధిపతులు, సమస్త న్యాయాధిపతులు, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభువుని ఆరాధించమని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధిస్తున్నాము, ప్రభువుని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు చెప్పండి, ఎందుకు ఆరాధిస్తున్నాం? మన కారణం ఉందా? హేతు ఏమైనా ఉందా? హేతు లేకుండా మనం ఆరాధిస్తున్నామా? కారణం అయితే మనకు ఉంది కదా, కారణం ఉంది కదా. ఏం కారణం చెప్పుకుంటాం చెప్పండి? మనం ప్రభు మనల్ని నిర్మించాడని మనకు చాలా రోజుల తర్వాత అర్థమైంది. మొదట్లో మనకు అర్థం కాదు. నిర్మించినందుకు మనం ప్రభుని ఆరాధించాం. అవి ఎందుకు ఆరాధిస్తున్నాయి అని నేను అనేది ప్రశ్న. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నామనంటే మనకు ఒక రీజన్ ఉంది. కానీ ఇక్కడ ఏం ఆరాధిస్తున్నాయి? ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, దూతలు, సైన్యాలు, వాటికి దేవుడు ఏం చేయలే. కేవలం వాటిని ఏం చేశారంటే వాక్కు చేత 5వ వచనంలో అదే అంటాడు, యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. మనం కూడా అట్లనే పుట్టాము, కానీ మనం ఎందుకు ఆరాధించలేదు అని నా ప్రశ్న. అది పుట్టినట్టునే మనం ఆరాధించలేదు కదా. ఆయన ఎవరో తెలిసిన తర్వాత, మనం ఆయన ద్వారా మేలు పొందిన తర్వాత, ఆయన దయాళుడని రుచి చూచిన తర్వాత ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాం. అదే కింద వచనాల్లో మనం చూస్తే అప్పుడు మనుషులకు సంబంధించినటువంటి భూజనులు, సమస్త ప్రజలు, వీటన్నిటిని బట్టి మీరందరూ కూడా ఆరాధించండి అని యవ్వనులకు చెప్తా ఉన్నాడు. తర్వాత కన్యలకి, వృద్ధులకి అందరూ కూడా మీరు ప్రభు నామాన్ని స్తుతించండి, గణపరచండి. నా ఆలోచన, నా తలంపు ఏంటంటే అవి ఎందుకు ఆరాధించాలి ప్రభుని? అది ఇప్పుడు దూతలు ప్రభుని ఆరాధిస్తున్నాయని మనం చూస్తూ వచ్చాం కదా. దూతలు ఆరాధిస్తారని ప్రభుని, ఈ సృష్టి అంతా కూడా ఆరాధిస్తూ ఉంది. అవి ఎందుకు ఆరాధిస్తున్నాయి ప్రభుని? మొట్టమొదటిగా ఆరాధన అంటే ప్రభువుని ఆరాధించాలి అని అంటే ఏదో చెయ్యక్కర్లా. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం చేయగలిగిందే ఆరాధన. ఆయన మనకి ఏదైనా చేసినప్పుడు మనం తిరిగి ఇచ్చేదే కృతజ్ఞత తప్ప, సృష్టి అంతా కూడా ఆరాధన పర్ఫెక్ట్గా చేస్తూ ఉంది. దూతలు కానీ, సృష్టి కానీ, సైన్యం కానీ, ఇవన్నీ కూడా ప్రభువుని ఆరాధిస్తున్నాయి. ఎందుకు ఆరాధించగలుగుతూ ఉన్నాయి అని అంటే వాళ్ళు మనం చూస్తే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం, 5వ వచనం నుంచి చదువుదాం. మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. ఆ సింహాసనమునకు మధ్యను చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మానక రాత్రింపగళ్ళు ఏమని ఆరాధిస్తున్నాయి ప్రభుని? పరిశుద్ధుడిని ఆరాధిస్తూ ఉన్నాయి. వాటి ఒంటి చుట్టూ ఏమున్నాయంట? ఒంటి చుట్టూ ఏమున్నాయి? నేత్రాలు ఉన్నట్లుగా చూస్తున్నాం, కన్నులు ఉన్నట్టు చెప్తున్నాడు కదా. ఇక్కడ సింహాసనం మధ్యను మొదటి జీవి సింహం ఉంటుంది. దానికి ముందుగా మనం చూసినప్పుడు వాటికి ఏమున్నాయంట అంటే, నేను అనుకుంటాను దేవదూతలు అక్కడ ఉన్నప్పుడు ఆయన సింహాసనం ఎక్కడుంది? 5వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన సింహాసనం ఎదుట ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. సింహాసనం నుంచి మెరుపులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. అంటే
యేసు ప్రభువారు లేదా మన దేవుడు కూర్చున్నటువంటి ఆ సింహాసనం నుంచి అది అక్కడ ఆషామాషిగా లేదు. ఈ దేవదూతలు ఆరాధించడానికి దేవుడు కనపడేటువంటి విధానం వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తుంది. ప్రభు మనకేం చేసిందని అక్కడ వాళ్ళు మాట్లాడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ప్రభు కనిపిస్తూ ఉన్నాడు వాళ్ళకి, దేవదూతలకు కానీ సైన్యానికి కానీ. ఇక వాళ్ళకి రీజన్ అవసరం లేదు, హేతు అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన్ని ఆరాధించాలి. ఏమని ఆరాధిస్తూ ఉన్నారు వీళ్ళంట? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే వాళ్ళు ఆ విధంగా ఆరాధించడానికి ఆయన ఎంత పరిశుద్ధుడిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడో చూడండి. అంటే దేవదూతలు ఆ విధంగా, సైన్యం ఆ విధంగా, ఆ ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారనంటే అసలు ఆయన ఏ విధంగా ఎంత పరిశుద్ధతతో అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే యెషయా భక్తుడు కూడా తను రాస్తాడు కదా 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. అప్పుడు ఏమైంది యెషయాకి అంటే అప్పటి వరకు ప్రవక్త ఆరాధించేవాడే ప్రభుని, ప్రవక్త అనేవాడు ఆరాధించకుండా ఉన్నాడు ప్రభుని. అయ్యో నేను అపవిత్రమైనటువంటి అంటే ఎలా ఆరాధించాలో దేవదూతలను చూసిన తర్వాత ఆయన ఆరాధించడానికి ఎంతటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో వాళ్ళు ఆరాధించినప్పుడు వాళ్ళ ముందు దేవుని చూస్తూ ఉన్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు అనమాట. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, మనం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆరాధించబోయేటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు. మనం ఏదో మనకి చేశాడనేటువంటి ఆలోచన కలిగి మన ప్రభువుని ఆరాధించడం కాదు. అంతకు ముందే ప్రభువు పరిశుద్ధుడు. ప్రభువు మన ఏ విషయంగా చూసినా సరే ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, నీతిమంతుడు. ఇదంతా కూడా గమనించినటువంటి దేవదూతలు ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు. మనకి దేవుడు పుట్టిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, దేవుని సువార్త వచ్చిన తర్వాత, దేవుని గురించినటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని బలవంతం చేసో లేకపోతే నిన్నేదో బుజ్జగించో నీకు దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ప్రభు గుణలక్షణాలను బట్టి నువ్వు తెలుసుకొని ఆరాధిస్తున్నావు. కానీ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి? సృష్టి ఆరాధిస్తూ ఉందంట, ఆ సైన్యాలు ఆరాధిస్తూ ఉన్నాయి, ఇదంతా భూమి అంతా కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంది, సూర్యచంద్రులు ఆరాధిస్తూ ఉన్నారు. అంటే మనకు తెలియకపోవచ్చు యేసు ప్రభు అంటే ఏంటో తెలియకపోవచ్చు, దేవుడు అంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ వాటికి తెలుసు కదా సృష్టికర్త ఎవరో. అందుకే అవిగా ఇంకొక మాట లేదు, మాకు దేవుడు ఏం చేశాడని కాదు. దేవుడు వాక్ ఇచ్చాడు, నేను సూర్యుని కదా ప్రకాశించాలి, తర్వాత నేను గాలినిగా నిత్యం కూడా నేను తిరుగుతూనే ఉండాలి. ఎందుకనంటే మాకు ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్త మాట చొప్పున మేము ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి అటువంటివన్నీ కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మనం కూడా ప్రభువుని ఆరాధించడానికి మనకు చాలా హేతువులు ఉండొచ్చు, కానీ ప్రభువు ఏమై ఉన్నాడు అనేది తెలుసుకొని ప్రభువుని ఆరాధించడం యేసుప్రభు వారికి చాలా ఇష్టమైనటువంటిది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలంటే అసలు ఆయన ఏమై ఉన్నాడనే విషయం మనకు తెలియాలి. అందుకే మోషే నాయకుడిగా ఉంచినప్పుడు ఆయన ఒక మాట ప్రభువుని అడుగుతాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం నుంచి, నీ మహిమను నాకు చూపమనగా చాలు. ఇక్కడ మోషే ఒక మాట అడిగాడు దేవుణ్ణి. ఏమని అడిగాడు? నీ మహిమను నాకు చూపించు దేవా అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాలి? సరే కొంతకాలం ఆగిన తర్వాత లేదని నువ్వు చూడడం సాధ్యం కాదు అది చెప్పాలి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటా ఉన్నాడు చెప్పండి? నా మంచితనం అంతా నీ ఎదుట కనపరచెదను ఒకటి, తర్వాత రెండవది యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. మంచితనం అంటే చెప్పండి, మంచితనం అంటే ఏమనుకోవచ్చు చెప్పండి? ఇక్కడ ఆయన మంచితనం అంతా చూపించే కదా ఇజ్రాయెల్ ప్రజలను అక్కడి నుంచి విడిపించాడు దేవుడు. ఆయన మంచితనం అంతా చూపించే ఇజ్రాయెల్ ప్రజలను అక్కడి నుంచి విడిపించాడు. రెండోగా ఇంకొక మాట ఉంది, ఆయన నామం. ఆయన నామం అని అంటే దానికి అర్థాన్ని ఇక్కడ ఇస్తాడు దేవుడు. ఎక్కడ? పక్కనే 34వ అధ్యాయము 5వ వచనం నుంచి, మేఘములో యెహోవా దిగి
అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట ఆ, ఉమ్, 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 ఉమ్. ఆయన ఏమాత్రమును దోషులను ఎంచక ఉమ్, 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 చాలు. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఆయన నామం అంటే ఏంటంటే అదొక పేరు లాంటిది కాదు. ఆయన నామం అని అంటే ఆయన కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో క్షమ కానీ, దయ కానీ, దీర్ఘశాంతం కానీ, కృపా సత్యములు కానీ, ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ఈ కూర్పే దేవుని యెహోవా యొక్క నామం. ఆయన నామాన్ని చూపించాలని మోషేకి ప్రభు ఆశపడ్డట్టుగా మనం చూస్తాం. ఆయన నామాన్ని చూపించిన తర్వాత కింద వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక ఏం చేస్తారంట, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇప్పుడు చూడండి, దోషం ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది? తరతరాలకు వెళ్ళిపోతూనే ఉంది. ఆయన ఏమంటా ఉన్నాడు, వీరెవరిని కూడా నేనేం చేయను, దోషం ఉన్నటువంటి వారు అందరినీ కూడా నేనేం చేస్తాను, ఖచ్చితంగా తీర్పు అనేది ఉంటుంది. అది ఎవరి మీదకి వెళ్తూ ఉంటుంది? వాళ్ళ కుమారుల నుంచి వాళ్ళ కుమారులకి, ఆ కుమారుల మీద నుంచి ఇంకో కుమారులకి, ఇలా వెళ్ళే క్రమంలో ఏ మనిషి అయినా సరే దోషం లేని వాడిగా ఉంటాడు చెప్పండి? ఏ మనిషి అయినా ఆయన తరంతోని దోషం, వారికి ఉన్నటువంటి తరతరాల నుంచి వచ్చినటువంటి దోషం కానీ ఈ పాపం కానీ ముగిసిపోయే అవకాశం ఉందా? అది నా ప్రశ్న. ఒకటి, ఆయన నామం మనం చూస్తూ వచ్చాం. ఏంటి ఆయన నామం అంటే ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యాలు. రెండోది ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా మంచితనం అంతా కూడా నీకు నేను చూపిస్తా. ఇదంతా చూడాలంటే మన కింద వచనంలో చూస్తాం, నువ్వు బండ సందులో నుంచి నా చేతిని నీకు అడ్డుగా ఉంచినప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు నన్ను చూడగలవు. మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన నామాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆయన మంచితనం ఏ విధంగా చూపిస్తాడు అని అంటే వారికి ఎంతో దేవుని యొక్క మంచితనాన్ని చూపించాడు. కానీ ప్రభువుని మనం ఆరాధించడానికి ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగితే ఆయన మంచితనం అంతా కూడా మనకు చూపించాడు ఆయన నామం ద్వారా. అందుకే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. అది ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, ఏ నామం అయితే మోషేకు చూపిస్తా అని చెప్పాడో అదే నామం యేసుప్రభువు వారు తీసుకొని ఆ నామం చొప్పున ఏం చేశాడంట, నీ నామమందు వారిని కాపాడితిని. ఆ నామం ఏంటి? దయ, క్షమ, దీర్ఘశాంతము, కృపాసత్యములు తీసుకొని అదే వాటితోని యేసుప్రభువు వారు కూడా ఇక్కడ ఏం చేశారంట, నాశన పుత్రుడు తప్ప మరి వారిలో ఎవరు కూడా నశించలేదు. అంటే ఏదో జరిగింది అక్కడ. ఎవరు కూడా నాశనపుత్రుడు అనేవాడు తప్ప ఎవరు కూడా నశించలేదు. సాతాన్ అనేవాడు చచ్చిపోయిన పాము వలె ఆ తోకలో ఉన్నటువంటి ప్రాణం వలె ఆడుతూ ఉన్నాడు తప్ప నీ బిడ్డలందరినీ నువ్వు చెప్పినట్టుగా నీ మంచితనాన్ని నీ నామం ద్వారా ఈ భూమి మీద చూపించా. ఏం జరిగింది అసలు అని అంటే రండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం, 23వ వచనం చదువుకుందాం ఒకసారి. చదవండి అక్క. ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నాడు వాళ్ళకి అర్థం కానట్టు ఉంటా ఉంది శిష్యులకి. ఏంటనే విషయం మనం వెళ్తే 28వ వచనం నుంచి మనకు స్పష్టంగా ఉంటుంది. 28వ వచనం చూస్తే, తండ్రి చాలు. ఈ లోకాధికారి
నాశనపుత్రుడు తప్ప మిగతా వాళ్ళందరూ నేను ఏం చేశా? దేన్ని బట్టి? ఆయన నామాన్ని బట్టి. ఆయన చూపించాలంటే మన మీద ఆయన అంత మంచితనం చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తా వచ్చాడనంటే మంచితనం అంతా చూపించాడు. ఏంటి ఆ మంచితనం అనంటే, అసలు మన శిక్షకు పాత్రలం. ఆ శిక్షకు పాత్రలుగా ఉన్నటువంటి మనందరి మీద న్యాయంగా శిక్ష చూపించాలి, శిక్ష విధించాలి. కానీ దేవుడు మనకు చేసినటువంటి మేలు ఒక్క మాటలో మనకు అర్థం కావాలంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక పడవ ప్రయాణంలో ఒక నదిలో వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయే క్రమంలో ప్రవాహం చాలా ఉధృతంగా వస్తూ ఉంది. ఒకరిని కాపాడితే ఇంకొకరు బతికే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బరువు మరీ వెయిట్లెస్ అయిపోయి పడవ కొట్టుకుని పోయే అవకాశం ఉంది. ఇద్దరున్నప్పుడు సరిపోతూ ఉంది అది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి ఒక్కళ్ళని మాత్రమే కాపాడగలడు. తనకు తెలుసు ఇద్దరిట్లో ఒకరు సరైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ శరీరతత్వంగా చూసినా, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి చూసినా, వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత లేదా బ్రతికిన తర్వాత వాళ్ళ ద్వారా తండ్రికి పెద్దగా ఏమి ఉండదు. కానీ మరొక కొడుకు చాలా జమ్మ అనమాట. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చాలా చక్కగా బతకగలడు, తండ్రికి మంచి పేరు తెచ్చేవాడుగా ఉంటాడు. ఈ 2 ఆలోచనలు తండ్రి యొక్క ఆలోచనలు ఉంటా ఉన్నాయి. ఎవరిని కాపాడాలనుకున్నప్పుడు ఒకరిని కాపాడితే ఒకరు మాత్రం చనిపోవడం తథ్యం, దాంట్లో తిరుగులేదు. అటువంటి పక్షంలో ఏ కుమారుడైతే సరైనటువంటి వాడుగా లేడో, సరైనటువంటి శక్తి లేనటువంటి వాడుగా ఉన్నాడో, అవలక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, భూమి మీదకి వచ్చినా సరే తండ్రికి చెడ్డ పేరు తెచ్చేవాడుగా ఉన్నాడో, ఆ కుమారుని తీసుకొని ఒడ్డుకి తీసుకొచ్చాడు. మంచి కుమారుని ఏం చేశాడు? ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగిన తీర్పు అదే. ఆ తీర్పు కొరకు యేసుప్రభు వారు నిలబెట్టాడు. అది ఎంత అద్భుతంగా జరిగిందనంటే ఆయన చెప్తాడు. అంటే మనం చూద్దాం. ఇక్కడ 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి. 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక బిలములోనికి త్రోసి ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి, చూడండి, భక్తిహీనుల సమూహం మీదకి ఏం తీసుకొచ్చాడు? తీర్పు అనేది ఆగలే. ఎందరైతే భక్తిహీనులుగా ఉన్నారో వాళ్ళందరూ ఏమైపోయారంట? జలప్రలయంలో నాశనం అయిపోయారు. రెండవదిగా నీతిని ప్రకటించిన నోహను మరి 7గురిని కాపాడాడు. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్, ఆయన సొదమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి. అంటే ఒక తీర్పు జరిగిపోతూ ఉంది. ఆ తీర్పుకు ముందు ఒక చట్టం అన్నమాట ఇది. ఎవరికి అంటే భక్తిహీనులకు ఖచ్చితంగా ఏముంటుంది? తీర్పు ఉంటుంది. భక్తిహీనులు అనే వాళ్ళు తీర్పులో నిలబడాలి. వాళ్ళు కలిగి ఉన్నటువంటి భక్తిహీనతను బట్టి వాళ్ళ తీర్పులో ఖచ్చితంగా తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును పొందాలి. ఇప్పుడు మళ్ళీ మనం చదువుకున్న యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయం 31వ వచనం నుంచి. ఇప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండనో సూచించుచు. ఇదంతా ఎప్పుడు జరుగుతూ ఉందనంటే తీర్పు జరగడానికి చాలా తక్కువ సమయం ఉన్నటువంటి సందర్భంలో. ఒకటి, మనిషి తన పాపాన్ని బట్టి మనం చూస్తూ వచ్చాం, ఏదో ఒక ఉగ్రతకు పాత్రుడు కావాలి. నోవాహు కాలంలో వాళ్ళందరూ కూడా జలప్రలయం. సొదొమ గొమొర్రా సమయంలో వారి యొక్క బహు పాపాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా అగ్నిగంధకాలతో ప్రభు నాశనం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పాపంలో ఉన్నటువంటి మనం కూడా దేనికి పాత్రులుగా ఉండాలి? 6:23 రోమా ప్రకారం పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణానికి పాత్రులుగా ఉండి ఎఫెసీ 2 మొదటి చెప్పినట్టు మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకేముంది అని అంటే జీవం లేదు. దేవుడు ఏ జీవాన్ని ఇచ్చాడో ఆ జీవం మనలో లేదు.
చచ్చిపోయినటువంటి వారంగా ఉన్నాం. ఈ సమయంలో తీర్పు తీర్చినప్పుడు మనలో పాపం ఉంది. ఆ పాపాన్ని బట్టి మనందరం కూడా తీర్పులో ఏమైపోతాం చెప్పండి? మరణాన్ని జయించి లేచేటువంటి శక్తి మనకు లేదు. అక్కడ చాలా కనపడాలి. దేవదూతలకు ఏం కనిపించాయో అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు. తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండెనో సూచించు ఆయన ఈ మాట చెప్పెను. ఆయన ఏ విధంగా మరణం పొందాలి అని అంటే, ఒక శిలువ మ్రాణి మీద ప్రభు వేలాడాలి. వేలాడినప్పుడు ఆయన అందరు లోకమంతటికి కూడా కనిపించి నేను ఆకర్షించుకుంటాను. దేని చేత ఆకర్షించుకుంటాడు ప్రభువు? దేని చేత ఆకర్షించుకుంటాడంటే, మనమే జ్ఞాపకం చేసుకుంటే దేవదూతలు ఎందుకు ఆ విధంగా ప్రభువుని ఆరాధిస్తారనంటే, వాళ్ళకి దేవుడు ఎంత పరిశుద్ధుడిగానో శక్తితో కనబడి ఉండొచ్చు. కానీ ప్రభువు మనల్ని ఆరాధించాలంటే ఆ శిలువలో, యెరూషలేములో కలవరి కొండపైన ఆ శిలువ పైన ప్రభువు వేలాడుతూ, ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన శ్రమలే కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు కూడా శిలువ పైన వేలాడుతూ ఉన్నాడు. ఆయన దోషం చేయలేదు, ఎటువంటి పాపం చేయలేదు. పిలాతు చెప్తా ఉన్నాడు, పిలాతు భార్య చెప్తా ఉంది, ఆయన పక్కన ఉన్నటువంటి దొంగ కూడా చెప్తా వచ్చాడు. ఇంతమంది సాక్ష్యంగా చెప్తున్నా సరే ఆ శిలువ మీద ఆయన ఏలాడుతూ ఉన్నాడు అని అంటే దేని కొరకు ఏలాడుతూ ఉన్నాడు? మనం ఆరాధించడానికి కారణం అదే. పరిశుద్ధుడిగా ఉండి నా కొరకు శిలువ మీద నువ్వు వేలాడుతూ ఉన్నావు. ఏ దోషం చేయకుండా నువ్వు నా కొరకు ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నావు. ఎటువంటి పాపం చేయకుండా ఒక పాపి పొందేటువంటి శ్రమను నా కొరకు నువ్వు పొందుతా ఉన్నావు ప్రభువా. అదంతా తీర్పు, నువ్వు నేను పొందాల్సినటువంటి తీర్పు. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తాడు దేవుడు. ఏప్రిల్ రాసిన పత్రిక, ఆనాడు మోషేకు కూడా దేవుడు ఇంక ఏ విధంగా చూపుతా వచ్చాడో ఆ యొక్క ఆయన గుణలక్షణాలన్నీ కూడా మనకు చూపుతా వచ్చాడు. దానికే మనం చాలా విషయాలు అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన కనబడ్డటువంటి 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహానుభావుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలా జరిగింది ఇదంతా? తీర్పు అసలు యేసుప్రభు వారికే కాదు. అటువంటిది యేసుప్రభు వారిని పంపించాడు. యేసుప్రభు వారిని మాత్రం పంపించడమే కాదు, ఎలా పంపించాడంటే ఇక్కడే ఉంటుంది 2వ అధ్యాయంలో 6వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అంటే, పాపి అయినటువంటి మనిషిని, అవిధేయుడైనటువంటి మనిషిని, లేస్తే పాపం తప్ప ఏమీ చేయనటువంటి మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ మనిషి రూపంలో ఈ భూమి మీదకి వెళ్ళడమా. ఇక్కడ ఉంటాడు చూడండి, ఇక్కడ 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం, 14వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసులు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. అది ఎఫెసీ 2:1 ప్రకారం చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ ఆ సమయంలో నిన్ను నన్ను లేపి నువ్వు అపవాదితో పోరాడు అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? మరణ బలం ఎవరికుంది? మరణ బలం ఎవరికుంది? సాతానుకుంది. ఇక్కడ అదేగా చెప్తా ఉన్నాడు. అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి మనం బలం సరిపోదు వాడి దగ్గర. ఇప్పుడు ఎవరు కావాలి? బలం కలిగినటువంటి వాడు కావాలి. ఎవరైనా ఉన్నారా అంటే ఆ బలం కావాలంటే ఆ బలం కలిగిన మనిషిలో పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, నిర్దోషుడై ఉండాలి, ఏ పాపం చేయనివాడుగా ఉండాలి. అటువంటి మనిషి మాత్రమే సాతాను పైన పోరాడి జయించగలడు, మరణాన్ని జయించి తిరిగి లెగ్గలడు అనేటువంటి కారణం చేత ఆయనే ఒక కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మన పాపపు శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఏ విధంగా జీవించామో అంతకంటే దరిద్రమైన పరిస్థితిని తను పొందుతూ వచ్చాడు. ఎందుకు అనంటే నిన్ను నన్ను ఆ తీర్పు నుంచి విడిపించాలి. ఆ తీర్పు నుంచి విడిపించాలి. ఆ తీర్పు పొందితే మన జీవితంలో మనం ఎప్పుడు పరలోకం నిత్యజీవం అనే మాటనే చూడం. మనకు పరలోకం లేదు, నిత్యజీవం లేదు, ఆ శిక్ష అంతటితో పూర్తి. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన మనం ప్రభువుని ఆరాధించడానికి హేతు ఏంటంటే మనం ఆ తీర్పు నుంచి తప్పించబడ్డాం. ఎంత సంతోషకరమైన విషయం అంటే ఈరోజు మనకు మరణం రావచ్చు కనుక, కానీ ఒక తీర్పును తప్పించుకున్నాం. ఒక మనిషికి తను పొందాల్సినటువంటి ఇంకా మనుషులు చాలామంది ఉన్నారు. ప్రభు చెప్తాడు, ఎవరైతే యేసు ప్రభు వారిని ఎరగరో వాళ్ళందరూ కూడా దేనికి పాత్రలు? ఉగ్రతకు పాత్రలు. ఇంకా అదే కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ మనం ఈరోజు ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారిని నమ్మిన కారణం చేత, ఆయన విశ్వసించిన కారణం చేత మనందరం కూడా తీర్పుని తప్పించుకున్నాం. ఆయన మంచితనం అంతా మన పైన చూపిస్తూ వచ్చాడు. తన ప్రియకుమారునే మనకు బదులుగా అవతల భూమిలో ఉంచి
ఎవరు పాపం చేసిందనంటే మనం కాముగా అలానే ఉన్నాం అంతే. తీర్పు జరుగుతూ ఉంది. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. పాపాన్ని బట్టి నీకు నాకు శిక్ష విధించాలి. ఇటువంటి పక్షంలో మరి నీకు నాకు శిక్ష విధిస్తే చచ్చిన స్థితిలో ఉన్న మనందరం కూడా తిరిగి తీర్పుకే పాత్రలో, ఇక మనం లెగడానికి అవకాశం లేదు. కానీ యేసు ప్రభువారు వచ్చారు, అదంతా కూడా అదంతా కూడా నా మీద వేయండి అన్నప్పుడు మన మీద ఏమైపోయింది? తీర్పు. మన మీద తీర్పు లేదు, యేసు ప్రభువారి మీదకి తీర్పు వెళ్ళింది. ఈ విధంగా మనందరం కూడా తీర్పు నుంచి బయటకు వచ్చాం. సరే, తీర్పు అయితే అయిపోయింది. మొట్టమొదటిగా ప్రభువుని మనం ఆరాధించడానికి రోములకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. ఇది ఒక తలంపు. ఇది మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు ఏం లేదు మనకి. ఎందుకు లేదు మనకి? యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునందు ఉండడం వల్ల ఏ శిక్షా విధి ఎందుకు లేదంటే నీ శిక్ష యేసు ప్రభు వారు ఆల్రెడీ తీసేశారు కాబట్టి మనకేం లేదు. కాబట్టి ప్రభువుని మనం ఆరాధించడానికి ఏంటంటే నీకు నాకు శిక్ష లేదు, తీసేశాడు దేవుడు. ఆయన మనం పొందాల్సిన సమస్తమైన శిక్షను తీసేశాడు. అందుకే అంటాడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను మోపెను. అది ఎలా తప్పింది మన దోషం అంటే ఈ విధంగా అందుకే యేసు క్రీస్తునందు మనకి ఏ శిక్షా విధి కూడా లేదు. అందుకే అదే రోమా 8:4 ఒక మాట ఉంటుంది చూడండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. ఎందుకంటే నీ శరీరం పనిచేయదు, నా శరీరం, ఎవరి శరీరం కూడా పనిచేయదు. అటువంటి పరిశుద్ధుడి శరీరం మాత్రమే శిక్ష విధిస్తే తిరిగి లెగగలిగేటువంటి శక్తి ఆ పరిశుద్ధుడికి ఉంది. కాబట్టి ఇప్పుడు నీకు నాకేం లేదు, శిక్ష లేదు. సరే, శిక్ష అయితే లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, ఏదో నేరం చేశాడు, శిక్ష పడింది, మనం వెళ్ళాం, బంధువులో లేకపోతే స్నేహితులు అని చెప్పి విడిపించుకొని వచ్చాం. దేని మీద విడిపిస్తాం? బెయిల్తో విడిపిస్తాం. ఆ శిక్ష అయిపోయిందా? అయిపోతుందా శిక్ష? మరలా ఉంటుంది శిక్ష. అది కొంతకాలం బయటికి తీసుకొని వచ్చాం. మరి ఇక్కడతో శిక్ష లేదు అనుకుంటే ఏ విధంగా మనం ప్రభు దగ్గర మన ప్రభుని ఎలా ఆరాధించగలం? అది సరైనటువంటి న్యాయం మనకు జరిగినట్టు కాదు కదా. అంత మాత్రమే కాకుండా అసలు ఆ ఖైదీకి ఏ నేరాలు ఉన్నాయో ఆ నేరాలు తీసినప్పుడే కదా దానికి శిక్ష సంపూర్ణంగా పోయినట్టు. అందుకే ఇంకొక మాట చూస్తాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయము 7వ వచనం. అది మన అపరాధాలకు ఏం దొరికిందంట? క్షమాపణ దొరికింది. అంటే ఏంటి? ఇప్పుడు మన అపరాధాలకు క్షమాపణ దొరికిందనంటే, క్షమాభిక్ష దొరికినప్పుడు ఆ యొక్క తీర్పు నుంచి మనం సంపూర్ణంగా శిక్ష నుంచి మనకు బయటికి వచ్చాం. మనకు శిక్ష లేదు, మన పాపాలు కూడా లేవు. సరే, బయటకు వచ్చాడు దొంగ, ఇక తన పాపాలు లేవు, ఏం లేవు, శిక్ష కొట్టేశారు. ఇక ఆయన మీద ఏ తీర్పు లేదు, ఏ స్టేషన్లో కూడా రౌడీ షీటర్ అనేటువంటి బోర్డే లేదు. రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మరలా పాపం చేయకుండా ఉంటాడా? చెప్పండి. దొంగ మళ్ళీ రోడ్డు మీదకి వస్తే పాపం చేయకుండా ఉంటాడా? చెప్పండి. తన బుద్ధి ఏంటి? తన నేచర్ ఏంటి? తన హృదయంలో ఏం వస్తూ ఉంటుంది చెప్పండి? ఒక ఇల్లు కనబడితే, తాళం కనబడితే వాడికి చేతులు ఏమనిపిస్తూ ఉంటాయి చెప్పండి? పగలగొట్టాలా, ఇంట్లోకి దూరాలా? మనిషి బ్యాగ్ వేసుకొని పోతే ఏం చేయాలి? వాడి యొక్క బుద్ధి ఏంటి? ఆ బ్యాగ్ లాక్కోవాలా? చైన్ కనబడ్డా, మనిషిని కనబడ్డా సరే ఏం చేయాలి? లాక్కోవాలి. ఇది దొంగ లక్షణం. ఎగ్జాక్ట్గా పాపంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన క్షమాపణతోనే మన జీవితం ఆగిపోతే మన జీవితం ఏంటంటే తిరిగి పాపం చేస్తూనే ఉంటాం. ఇంత తెలిసినా, ఇంత వాక్యం ఉన్నా, ఇంత పరిశుద్ధాత్ముడు మన చుట్టూ ఆవరించున్నా సరే పాపం చేస్తున్నామనంటే ఈ ఫెసిలిటీ ఏం లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? పాపం చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు అక్కడ వదిలిపెట్టల. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26 ప్రకారం ఏం చేస్తా అన్నాడు మనకి? ఎందుకంటే నీ పాత హృదయం ఏం చేస్తూ ఉందంటే పాతయే చూస్తూ ఉంది, పాత వాటి వైపుకే వెళ్తూ ఉంది.
నిన్ను ఇలా వదిలిపెడితే కాదు, నీకు శిక్ష లేదు, నీ పాపాల క్షమాపణ దొరికింది, మరలా నువ్వు పాపం చేయకుండా నీకు నూతన హృదయాన్ని, తీర్పు నుంచి తప్పించడం ఏంటి, తప్పించిన తర్వాత యేసుప్రభు వారి ద్వారా శిక్ష తీసేయడం ఏంటి, శిక్ష తర్వాత పాపాలు క్షమించడం, మరలా నేను దాన్ని జ్ఞాపకం చేసుకోనని చెప్పడం, ఆ తర్వాత నూతన హృదయాన్ని మనకిచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆ హృదయంలో నీకున్నటువంటి తలంపులను బట్టి, నీ శరీరాన్ని బట్టి నువ్వు ఎక్కడైనా పాపం చేస్తావనే ఉద్దేశంతో నీకు ఎవరు నుంచాడంటే దేవుడు పరిశుద్ధాత్మని. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఆ, ఆ, ఉమ్, 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 రాడు. ఆ, ఉమ్, 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 ఉమ్. అది ఈ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతే తీర్పు గురించి, నీతి గురించి, లోకమంతటిని గురించి, పాపం గురించి నీకు చెప్పడం ద్వారా నీకేం తెలిసిందంటే యేసు ప్రభువారు నా కొరకు భూమి మీదకి వచ్చారు. ఆయన సిలువలో వేలాడడం బట్టే, ఆయన వేలాడిన కారణం చేతే ఆయన నన్ను ఆకర్షించుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి నీతి, ఏ పాపం ఎరిగినటువంటి కల్మషం లేనటువంటి ఆ గొప్ప దేవుడు నన్ను ఆకర్షించాడు. లోకమంతా పాపంతో నిండిపోయింది, పాపపు సంబంధమైంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా బయటపడాలి అన్నప్పుడు నిన్ను ఇక్కడ దాకా నడిపించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఆయన మనకు చెప్తూ ఇక్కడ నడిపిస్తూ వచ్చాడు. ఇక ముందు జీవితంలో కూడా ఎలా ఉంటుందంట 13వ వచనం. అయితే ఆయన ఆ, 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 ఆ. అది ఎక్కడ తీర్పు పొందాల్సిన వ్యక్తి. అందుకే అంటాడు, మీరు ఇది దేనివల్ల కూడా పొందుకుంది కాదు, ఉచితముగానే. ఒక లాయర్ని పెట్టుకోలేదు, తనను తను వాదించుకోలేదు, తనలో ఏ గొప్పతనం లేదు. అలా నేరస్తుడిగా నిలబడితే చిన్న చిన్న నేరం కూడా తన మీదకి రాకుండా తీర్పునంతటిని కూడా తన కుమారుని మీదకి, ఆ కుమారుని మీదకి నేరం రావాలంటే తనకు శరీర రక్తమాంసాలు ఉండాలి. ఆ విధమైనటువంటి విధంగా కుమారుని పుట్టించి నీ మీద రావాల్సినంత తీర్పు తన మీదకి వెళ్ళి నీ శిక్ష అంతా తను, నీ పాపాల కొరకై తన రక్తాన్ని, అంత మాత్రమే కాకుండా నూతన హృదయాన్ని నీకు ఇచ్చాడు. ఆ మాత్రమే కాకుండా నిన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లే వరకు పరిశుద్ధాత్మని నీకు తోడుగా ఉంచుతా వచ్చాడు. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అది ఇది వీటన్నిటికీ మనం చూస్తే ఈ యొక్క వచనంతో మనకు మొత్తం అర్థమైపోతుంది. ఏంటి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచడబట్టే మనం ఇక్కడ ఉంటా వచ్చాం. మనకు కలిగిన మేలేంటంటే, దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే నిత్య జీవం అనేటువంటి దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనకేంటంటే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ఆ దేవదూతలు వాటికి ఇవేం జరగలే, కానీ ప్రభువుని ఎంతగా ఆరాధిస్తూ ఉన్నాయనంటే ఆ ఆరాధన చూసి యెషయా ప్రవక్త తను ఎంతగా తన పాపస్థితిని బట్టి అలమటించిపోయాడు, అంతగా ఆరాధిస్తూ ఉన్నాయి. నువ్వు నేను ప్రభువును ఎంతగానో చూసాం. ఒకవేళ చూడకపోతే దేవుని వాక్యం ఇంకా నీకు చూపించాలని ఆశపడతా ఉంది. అటువంటి గుణ లక్షణాలు మనం చూసి ప్రభువుని ఆరాధించే వరంగా ఉందాం. దేవుడి మాటలను దీవించును గాక.